గుడ్ మార్నింగ్ మీడియా వాచ్కి స్వాగతం. ఈనాటి పత్రికలో వచ్చిన కథనాలను ముందుగా పరిశీలిస్తాం. ప్రధాన సంచికల్లో ఈనాడు ప్రధాన సంచికలు ప్రధానంగా సాంకేతిక ప్రగతి రథం రాష్ట్ర అభివృద్ధికి తోడుగా సాంకేతికాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని అన్ని విధాల పురోభివృద్ధి చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్న కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఒక మెట్టు ఎక్కితే చాలదు అని చెప్పేసి దేశ పురోభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యంతో దేశాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు పూర్తి సహాయ సహకారం ప్రభుత్వ రంగానికి అందించాలని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్న కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే నీటి వాటా పంపకంపై లెక్కలు ఇవాళ తేలే అవకాశం ఉందని చెప్పి త్రిసభ్య కమిటీ సూచించిన కథనాన్ని, కృష్ణా జలాల పంపకం పట్ల సూచించిన కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ముంబైలోని హజీ అలీ దర్గాలో మహిళలకు ప్రవేశం కల్పిస్తూ ముంబై హైకోర్టు సంచలన తీర్పిచ్చిన కథనాన్ని కూడా ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో డీజిల్లో కిరోసిన్ కల్తీ గణనీయంగా జరుగుతూ ఉంది. దీనివల్ల వాహనదారులు తీవ్రస్థాయిలో నష్టపోతున్నారని చెప్పి ఒక కథనాన్ని ప్రముఖంగా ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఆంధ్రజ్యోతి పత్రికను పరిశీలిస్తాం. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చట్టాలు మారితేనే దేశంలో మార్పు వస్తుందని చెప్పేసి ప్రధానమంత్రి పేర్కొన్న కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రచురించబడింది. అలాగే అమరావతి నిర్మాణం ఈ తరంతో పాటు భావితరాలకు అనుకూలంగా ఉండేలా కట్టేలా ప్రభుత్వం కృషి చేస్తూ ఉందని చెప్పేసి ఒక కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. తిరుపతిలో పవన్ కళ్యాణ్ ఆకస్మికంగా బహిరంగ సభను ఏర్పాటు చేయడం పట్ల సర్వత్రా చర్చనీయాంశంగా జరుగుతూ ఉన్న కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే అక్షయ పథకం ద్వారా దాదాపు అధిక వడ్డీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పి ఒక కథనాన్ని ప్రముఖంగా ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రచురించబడింది. అలాగే విజయవాడలోని SRMA మెడికల్ కళాశాలలో దాదాపు 72 కోట్ల కుంభకోణం జరిగిన కథనాన్ని కూడా ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే సాక్షి పత్రికను పరిశీలిస్తాం. ప్రధానంగా సింగపూర్ కన్సల్టెన్సీస్ పట్ల ప్రభుత్వం పేర్కొన్నటువంటి రహస్య ఒప్పందం వెల్లడైందని చెప్పేసి హైకోర్టు ఆదేశాలతో ఆగ్రహంతో రాష్ట్ర సర్కార్ దిగొచ్చిందని చెప్పేసి ఒక కథనాన్ని ప్రముఖంగా సాక్షి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే మంత్రివర్గంలోకి లోకేష్ను తీసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలత వ్యక్తం చేస్తున్నట్టుగా ఒక కథనాన్ని సాక్షి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. దేశ అభివృద్ధి మరింత వేగవంతంగా అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి నరేంద్ర మోడీ పేర్కొన్న కథనాన్ని కూడా సాక్షి ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే వార్తాపత్రికను పరిశీలిస్తాం. వార్తాపత్రికలో ప్రధానంగా సెప్టెంబర్ 8వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని చెప్పేసి పేర్కొన్న కథనాన్ని ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే దాదాపు 2000 హెక్టార్లు అనంతలో వర్షాభావ పరిస్థితి కారణంగా 2000 హెక్టార్లు తీవ్ర కరువు బారిన పడే అవకాశం ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి పేర్కొన్న కథనాన్ని ప్రముఖంగా వార్తా ప్రధాన సంచికలో ప్రచురించబడింది. దీనికి గాను రైతుల సౌకర్యార్థం రెయిన్ గన్ల విధానాన్ని కూడా అమలులోకి తీసుకొచ్చినట్లుగా ముఖ్యమంత్రి పేర్కొన్న కథనం వార్తలో ప్రధానంగా పేర్కొనబడింది. శ్రీహరికోట స్టార్ సెంటర్ నుంచి ఏవిటి రాకెట్ ప్రయోగానికి కూడా అన్ని రంగాల చర్యలు చేపట్టినట్టుగా ఒక కథనాన్ని ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే వచ్చే నెల 13వ తేదీన రాజమండ్రిలో కాపు గర్జన మరోమారు కాపు ఉద్యమ నాయకులందరూ కూడా సిద్ధమవుతున్నట్లుగా ఒక కథనాన్ని ప్రముఖంగా ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఆంధ్రప్రభ పత్రికను పరిశీలిస్తాం. ఆంధ్రప్రభలో ఎవరిపైన పవన్ పంచనిసని ప్రధానంగా ఇవాళ తిరుపతిలో జరుగుతున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభ ఎవరి మీద పంచి విసురుతాను అనే కథనాన్ని ప్రముఖంగా ప్రభలో ప్రచురించబడింది. అలాగే రాష్ట్రంలో వర్షం రాకుంటే విపత్తు తప్పదని చెప్పేసి ముఖ్యమంత్రి సూచించినట్లుగా ఒక కథనాన్ని ప్రముఖంగా ప్రభలో పేర్కొనబడింది. అలాగే పోలవరం నిర్మాణం పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి రాష్ట్రాల పట్ల విభేదాలు నెలకొంటున్నాయి. వీటి నేపథ్యంలోనే నిర్మాణానికి 90% నిధులు చెల్లించాల్సిన బాధ్యత కేంద్రానిది అని రాష్ట్ర సర్కారు సూచిస్తుండగా ప్రాజెక్టులు నిర్మాణానికి ఒక అథారిటీని ఏర్పాటు చేసి తద్వారా నిర్మాణం చేపడతామని చెప్పి కేంద్రం సూచిస్తూ ఉంది. దీని పట్ల పోలవరం నిర్మాణం
ప్రాజెక్టు నిర్మాణంలో నీడలు కమ్ముకునే అవకాశం ఉందని చెప్పేసి ఓ ఆంధ్రప్రభలో కథనాన్ని ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ప్రధాన సంచికలు వచ్చిన కథనాలతో పాటు జిల్లా సంచికలు వచ్చిన కథనాలు కూడా పరిశీలిస్తాం. సేనను పిలిచేందుకు జనసేన అధ్యక్షులు సిద్ధమవుతున్నారని చెప్పేసి దిశానిర్దేశాన్ని నిర్ణయించేందుకు సిద్ధమవుతున్నారని చెప్పేసి ఒక కథనాన్ని ఈనాడు జిల్లా సంచికల ప్రముఖ ప్రచురించబడింది. అలాగే దాదాపు 2 కోట్ల రూపాయల అభివృద్ధి పనుల్లో తిరుపతి కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల్లో 2 కోట్ల మేర నిధుల దుర్వినియోగం జరిగాయని చెప్పేసి అభివృద్ధి పనుల్లో నీడలు కమ్ముకున్నాయని చెప్పేసి ఒక కథనాన్ని ఈనాడు ఈనాడు జిల్లా సంచికల ప్రముఖ ప్రచురించబడింది. అలాగే ఆంధ్రజ్యోతి జిల్లా సంచికలో ప్రముఖంగా ముక్కంటి ఆలయంలో బాలాలయ ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా బాలాలయ పూజల నిర్వహణలో ప్రారంభమైనాయని చెప్పేసి పేర్కొన్నారు. అలాగే దిశానిర్దేశానికి జనసేన సిద్ధమవుతా ఉందని చెప్పేసి ఒక కథనాన్ని ప్రముఖంగా పేర్కొనబడింది. అలాగే సాక్షి జిల్లా సంచికలు పరిశీలిస్తాం. అరణ్య రోదన ఎర్రచందనం అక్రమ రవాణా కొనసాగుతూ ఉన్నా కూడా పోలీసుల వ్యవహార శైలిలో మాత్రం మార్పు రాలేదు, వాటి పట్ల దృష్టి సారించడంలో అలసత్వం చాటుతున్నారని చెప్పేసి ఒక కథనాన్ని ప్రముఖంగా సాక్షి జిల్లా సంచికలో ప్రచురించబడింది. అలాగే ప్రతిష్టాత్మకమైన ఎస్వి యూనివర్సిటీలో అవినీతి పెచ్చుమీరిందని చెప్పేసి అవినీతికి పట్టాభిషేకం చేస్తున్నారని చెప్పి అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరిని నిరంకుశత విధానాన్ని పాలనా విధానాన్ని నిరసిస్తూ ఒక కథనాన్ని సాక్షి జిల్లా సంచికలో ప్రముఖ ప్రచురించబడింది. అలాగే వార్తాపత్రికను పరిశీలిస్తాం. వార్తలో ప్రధానంగా తిరుమలలో వైభవంగా కృష్ణాష్టమి నేపథ్యంలో ఉట్లోత్సవం వైభవంగా జరిగింది. అలాగే జనంలోకి జనసేన తరలుతున్నారని చెప్పేసి ఒక కథనాన్ని వార్తా జిల్లా సంచికలో ప్రముఖ ప్రచురించబడింది. జిల్లాలోని ఆలయాలన్నింటినీ కలుపుతూ ఏపీ టూరిజం ప్రత్యేక టూరిజం కారిడార్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోందని చెప్పేసి ఒక కథనాన్ని వార్తా జిల్లా సంచికలో ప్రముఖ ప్రచురించబడింది. అలాగే ఆంధ్రప్రభ పత్రికలో ప్రముఖంగా అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా ఆచరణలో లోపభూయిష్టంగా ఉన్నాయని చెప్పేసి పథకం పేరు బాగుంది, ఆచరణ మాత్రం శూన్యంగా ఉందని చెప్పేసి లోపభూయిష్టంగా ఉందని చెప్పేసి ఒక కథనాన్ని ఆంధ్రప్రభ జిల్లా సంచికలో ప్రముఖ ప్రచురించబడింది. ఇవాళ పత్రికలు వచ్చిన ప్రధాన కథనాలు వీటిపై విశ్లేషించేందుకు ఇవాళ మన స్టూడియోకి ఇచ్చేసినటువంటి టీడీపీ నాయకులు సరిత నాగరాజు గారు, అలాగే వైసీపీ నాయకులు రవిచంద్రరెడ్డి గారు ఇవాళ స్టూడియోకి ఇచ్చేశారు. పత్రికలో వచ్చిన కథనాల మీద ప్రముఖంగా విశ్లేషిస్తారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల మీద అధికారుల యొక్క తీరుతెన్నులు, వీటి పట్ల కృష్ణా పుష్కరాల విజయవంతమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పత్రికలో వచ్చిన కథనాలను ప్రముఖంగా పరిశీలిస్తే సాంకేతిక రంగాన్ని వినియోగించుకొని రాష్ట్రం అభివృద్ధిని సాధిస్తాం, ప్రగతి పదంలో నడిపిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ విధానం ఎంతవరకు అమలయ్యే అవకాశం ఉంది, ఈ విధానం పట్ల ప్రజల యొక్క మనోభావాలు ఏ విధంగా ఉంది, వాటి ప్రధానంగా విశ్లేషిస్తాం. సార్, ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు, అభివృద్ధి ఒకవైపు రాష్ట్రం ఆర్థికంగా అన్ని విధాల లోటు బడ్జెట్లో ఉంది, అన్ని విభజన చట్టంలోని అంశాలు ఏవి ఇంతవరకు పూర్తి స్థాయిలో అమలు కాల. ఈ నేపథ్యంలో సాంకేతికను వినియోగించుకొని ప్రగతి పదంలోకి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడుతూ ఉంటున్నారు. అది ఎంతవరకు నిజం? అంటే కృష్ణా పుష్కరాలు విజయవంతమైన నేపథ్యంలో రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేయడం ఎంతవరకు నిజం, మీరు ఎలా పరిగణిస్తున్నారండి? ఖచ్చితంగా కూడా కృష్ణా పుష్కరాలంటే లక్షలాది మంది వచ్చి కృష్ణా పుష్కరంలో స్నానం చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అందరూ హ్యాపీగా ఉండే ఉద్దేశంతో అనుక్షణం హెలికాప్టర్లో తిరుగుతూ వాళ్ళు పరిరక్షిస్తూ పోలీసు వ్యవస్థ కూడా బ్రహ్మాండమైన ట్రాఫిక్ ఎక్కడ జామ్ కాకుండా చక్కగా బ్రహ్మాండంగా చర్చ చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడికి దక్కింది. అదేవిధంగా సాంఘిక లోకం ఎక్కడైనా కూడా మొత్తం దొంగతనాలు అయితేనేమి ఇంకో రకం జరగకుండా అన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా అక్కడక్కడ కంట్రోల్ సెక్షన్లు పెట్టి కంట్రోల్ సెక్షన్ ద్వారా అన్నీ కూడా పరిరక్షిస్తూ బ్రహ్మాండమైన చేసిన ఘనత ఒక చంద్రబాబుకే దక్కింది. కాబట్టి చంద్రబాబు రేపు రాష్ట్ర అభివృద్ధి విషయంలో కూడా బ్రహ్మాండమైన సాంకేతికతను ఉపయోగించుకొని దాని ద్వారా బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారనేసి ప్రజలందరికీ కూడా నమ్మకం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా చంద్రబాబుని బ్రహ్మాండంగా ఆయన మెజార్టీతో ఆయన గెలిపించి ఆయన ఒక పరిపాలన కోరుకున్నారు. కాబట్టి ఆయన చేస్తారు, నమ్మకం ఉంది, చేస్తాడు కూడా. సార్, మీరు చెప్పండి సార్, 2 yearsగా రాష్ట్రంలో అభివృద్ధి పనులు పూర్తిగా అమలుకు నోచుకోకపోయినా ఇవాళ ప్రగతి పదంలో నడిపించేందుకు అన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి సూచించడం ఎంతవరకు సమంజసం, మీరు ఎలా భావిస్తున్నారండి? సార్, మనకి ఎలక్షన్ జరిగి దగ్గర 2.5 సంవత్సరాలు వస్తున్నాయి. ఇంతవరకు
సాంకేతిక లోపం అనేది ఆయన కనపడలేదా? లేదా ఫస్ట్ సారి ఆయన ఏమైనా సీఎం గారు అయినారా? ఇప్పుడు స్టార్టింగ్ ఎమ్మెల్యే అయినారా? 37 అనుభవ వ్యక్తి అయినా 10 ఏళ్ళు 9 ఏళ్ళు సీఎంగా, 10 ఏళ్ళు ప్రతిపక్ష లీడర్గా, 78, 79, 80 ఒక మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి, రాజకీయ అధ్యక్షుడిగా ఉమ్మడి రాష్ట్రానికి ఇప్పుడు రాష్ట్రానికి ఉంటూ ఆయన ఈరోజు సాంఘిక పరిజ్ఞానం అని ఒక్క కృష్ణా పుష్కరాలు మంచినీళ్ళ ప్రాయంగా డబ్బు లేదని చెప్పి 1700 కోట్లు మంచినీళ్ళ ప్రాయంలాగా పోసేసి చేయాలి. మనకంతా ధార్మిక సమస్యలు మనం పెరుగుతున్నాం. మనం ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి పుణ్యక్షేత్రం రోజుకి 1,00,000 మంది తిరుపతిలో వచ్చే యాత్రికుల్ని కూడా కాదని కృష్ణా పుష్కరాలే గొప్ప విషయం అని తిరుపతికి వచ్చే యాత్రికులు భక్తులు కానట్టుగా ఇక్కడ పోలీస్ వ్యవస్థ పూర్తి నిర్వీర్యం. ఇప్పటికి 15 రోజులు అవుతా ఉన్నా ఇక్కడ పోలీస్ వ్యవస్థ తిరుపతిలో పూర్తిగా పనిచేయలేదు. మొత్తం పిలుచుకోవచ్చు పోలీస్ వ్యవస్థ, అక్కడిక్కడ ప్రొడక్షన్ 6 లక్షల మంది జనాలు భక్తులు వస్తారు, కాదనడం లేదు. ఈ 13 జిల్లాల్లో 12 జిల్లాల్లో పిలుచుకొని ఒక జిల్లా చిత్తూరు జిల్లా పోలీసులు అంతా తిరుపతిలో ఉన్నా కూడా తప్పులేదు. పూర్తి 13 జిల్లాలు అక్కడనే నిమగ్నమై ఏం అంతరాయాలు జరగల, దేని పాటికి అది జరుగుతూనే ఉంది. ఇక్కడ అంతరాయాలు ఏం జరగలేదని నారాజు అంటాడు. ఎన్ని యాక్సిడెంట్లు జరగలేదు, ఎన్ని సావులు కావడం, ఎంత టెక్నాలజీ ఉపయోగించినా కూడా ఆ రోజు 30 మంది రాజమండ్రి పుష్కరాల్లో పోయినారు. ఈరోజు కొద్ది గొప్ప ఏదో ఒక రూపంలో పోతానే ఉన్నారే కానీ మంచినీళ్ళ ప్రాయంలాగా డబ్బు ఖర్చు పెట్టి ఇప్పుడు టెక్నాలజీ అంటూ ఉంటే ఎప్పటికప్పుడు మనిషిని డైవర్ట్ చేస్తూ అభివృద్ధిని ఒక అమరావతిని బూచి చూపిస్తాడు తప్ప ఎక్కడ అభివృద్ధి జరుగుతున్నదో ఒక తెల్ల పేపర్ని రిలీజ్ చేస్తే అందరూ చదువుకుంటారు. ఆయన అలాంటివి ఏం చెప్పుకుంటా ఈ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియాకి వచ్చి నవ్వుకుంటూ ఎప్పుడు నవ్వలేని వ్యక్తి కూడా ఇప్పుడు నవ్వుకుంటూ నేను అవి చేస్తున్నాను ఇవి చేస్తున్నాను అని అబోధ కల్పనలు ప్రజలు మభ్యపెట్టాలని చూస్తున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రజలు ఎప్పటికప్పుడు అప్ టు డేట్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా అప్ టు డేట్ కనుక్కుంటూనే ఉన్నారు ఎవరు ఏం పరిపాలిస్తున్నారు అనేది. దానికి తగిన సమయంలో తగిన గుణపాఠం అయితే ఖచ్చితంగా గవర్నమెంట్కి అయితే చెప్తారని మనం కన్ఫామ్గా మేము మా పార్టీ తరఫున నేను చెప్పగలుగుతాను. సార్, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న సమస్యలను పక్కదారి పట్టించేందుకే, ప్రజల నాడిని మళ్లించేందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నట్టు ముఖ్యమంత్రిని అంటారు. ఎంతవరకు నిజమండి? ఏమాత్రం కాదండి అది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ఈరోజు దాదాపు మనకు 70-80% అందరూ చదువుకున్న వ్యక్తులు, ప్రపంచ జ్ఞానం తెలిసిన వాళ్ళు, లోక జ్ఞానం తెలిసిన వాళ్ళు కాబట్టి ఎవరు మభ్యపెట్టేదని కాదు. చంద్రబాబు అంచెలంచెలు ఏం చేస్తున్నాడని ప్రతిరోజు మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా నిమిషాలతో కూడా మనకు తెలుస్తూ ఉంది. ప్రజల్లో మంచి అవేర్నెస్ వస్తుంది. ఎవరు రాష్ట్రానికి ఉపయోగపడుతున్నారు, రాష్ట్ర సంక్షేమం కోసం నిరంతరం ఎట్లా పనిచేస్తున్నది ప్రజలకు అందరికీ తెలుస్తూ ఉంది. కాబట్టి అనేకమైన ఈ ప్రతిపక్షాల పార్టీలు ఇవంతా కూడా ఏదో పని లేదు కాబట్టి వాళ్ళు ఇది అనవసరంగా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆయన పైన ఏదో ఒక నింద వేయాలనేసి చెప్తున్నారు. కానీ ఒరిజినల్గా అయితే మనసాక్షిని పెట్టుకుంటే ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో, రాష్ట్రానికి పరిశ్రమల కోసం కానీ రావాల్సిన రాయితీలు అయితేనేమో దీనికోసం ఏ ప్రతిపక్షం కూడా మాట్లాడటం లేదు. ఎంతసేపు చంద్రబాబు అది చేసి అంటున్నారు. కానీ చంద్రబాబు చేసే మంచి వాళ్ళు పొగరు. ఎందుకంటే పొడే అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళ పాత్రే విమర్శించడం. కాబట్టి విమర్శించండి, ఒకసారి మానవతాన్ని కూడా ఆలోచించండి. ఎందుకంటే మంచి కూడా ప్రజలకు అవసరం. కాబట్టి ఈరోజు చంద్రబాబు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటాడు, రేపు ఇంకో ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకో ముఖ్యమంత్రి కావచ్చు. కానీ మన రాష్ట్రానికి అభివృద్ధి కావాలి, కొత్త రాష్ట్రం కాబట్టి. అమరావతి ఎందుకు అంటున్నారంటే అమరావతిని రేపు కట్టి బ్రహ్మాండం చేస్తే రాబోయే పాలకులందరూ కూడా పరిపాలించేదని పలానా తరంలో పలానా చంద్రబాబు వాళ్ళ నాయకత్వంలో ఇవన్నీ కూడా కట్టినారని ఒక పేరు కోసం ఆయన నిరంతరం కృషి చేస్తాడు తప్పితే ఇంక లేదు వేరే విధంగా కాదు. కాబట్టి దానికోసం నిరంతరం ప్లాన్ చేస్తాడు. బ్రహ్మాండమైన బిల్డింగ్స్ కడుతున్నారు. కాబట్టి ఎలాంటి ఇది లేకుండా ఆయన రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే నిరంతరం పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా చంద్రబాబు ఒక నాయకత్వాన్ని కానీ చంద్రబాబు ఒక అడ్మిషన్ కానీ ఎక్కడ కూడా తప్పులు పట్టడం లేదు. కానీ ప్రతిపక్షాల వాళ్ళు మాత్రం వాళ్ళకి వేరే ఇది లేదు కాబట్టి వాళ్ళు మాట్లాడడం వాళ్ళు సహజం అది. కాబట్టి ప్రజలైతే బ్రహ్మాండంగా చంద్రబాబు నాయకత్వాన్ని బ్రహ్మాండంగా అభినందిస్తున్నారు. సాంకేతిక ప్రగతిని సద్వినియోగం చేసుకుని ప్రజా అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటును అందిస్తేనే భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని చెప్పేసి ఆ దిశగా ప్రభుత్వం కృషి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర యంత్రాంగంపై ఉందని చెప్పేసి, పాలనా యంత్రాంగంపై ఉందని చెప్పి ప్రధానంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే మరో అంశాన్ని పరిశీలిద్దాం. ప్రధానంగా రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు పూర్తయినా నేటికి కేంద్రం ప్రత్యేక హోదా పట్ల కానీ రాష్ట్ర అభివృద్ధి పట్ల కానీ పూర్తి స్థాయిలో విభజన చట్టంలోని అంశాలను ఏది పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు. వీటి పట్ల ప్రధానంగా గత 29 నెలల తర్వాత
మొదటిసారిగా పవన్ కళ్యాణ్ ఇవాళ తిరుపతిలో సమావేశం ఏర్పాటు చేసి ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా విశ్లేషిస్తాం వీటి మీద. సార్, ఇవాళ తిరుపతిలో పవన్ కళ్యాణ్ చేపట్టే సభ దేనికి సంకేతాలు ఇస్తుంది? ఏ విధంగా అంటే దిశానిర్దేశం ఎలా ఉంటుందని భావిస్తున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గతంలో పార్టీ పెట్టింది ప్రజలకందరికీ తెలుసు. పార్టీ పెట్టిన తర్వాత ఆయన స్వయంగా ఎక్కడా పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం, అట్లే విధంగా నరేంద్ర మోడీ దీనికి మద్దతు ఇవ్వడం ప్రజలకందరికీ తెలుసు. దాంట్లో ఉద్దేశమే రాష్ట్రానికి రావాల్సిన ఒక రాయితీలన్నీ కూడా ఎందుకు నిర్లక్ష్యం అవుతుంది ఏందనేది ఆయన పాత్ర అనేది ఉంది. ఈరోజు ఆయన దాని గురించే డిమాండ్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. అది కాకుండా వేరే విధంగా ఏదన్నా రూపంగా పోయినా కూడా అది మంచిదైతే కాదు. ఆయన పార్టీ పరంగా లేదా పార్టీని ఏమైనా బలోపేతం చేయాలా అనేసి ఏమైనా ఆలోచిస్తే ఇది మంచి టైం అయితే కాదే. కానీ ప్రజల్లో పార్టీ పెట్టడం ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కుంది, పార్టీ పెట్టుకోవచ్చు, వాక్చాతుర్యం ఉంది, ఏమైనా మాట్లాడచ్చు, దాంట్లో ఏం తప్పలేదు. ప్రజా సమస్యల పైన రేపు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జరిగే సభలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడినా, మన రైతుల గురించి మాట్లాడినా కూడా ప్రజలందరూ కూడా హర్షిస్తారు, సంతోషపడతారు. అది కాకుండా వేరే మాట్లాడితే ప్రజలందరూ బాధపడే అవసరం అయితే ఉంటుంది. కానీ ప్రత్యేక హోదా అవసరం మన రాష్ట్రానికి కాబట్టి ఖచ్చితంగా ఆయన మాట్లాడతారని అందరూ కూడా ఆశిస్తున్నారు. బట్ ఏం మాట్లాడతారనేది మనం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం. సార్, ఇదివరలో తుళ్ళూరు భూముల వివాదం అప్పుడు వెళ్ళి ప్రజల పక్షాన్ని నిలబడి రాష్ట్ర ప్రజలు ఎదుర్కొనే సమస్యలు ప్రతిదాని మీద నేను ప్రశ్నిస్తానని చెప్పి పేర్కొన్నటువంటి పవన్ కళ్యాణ్ అదే నేపథ్యంలోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం అని చెప్పి ప్రకటించిన విషయం కూడా విదితమే. అయితే గత వారం క్రితం ఇదే పవన్ కళ్యాణ్ మార్చి ప్రజాప్రతినిధులు ఎంపీల వల్లే కాంది నేనేం చేయగలను అని పేర్కొనడం పట్ల మీరు ఎలా భావిస్తున్నారు? ప్రజాప్రతినిధులు పరిధి ఉంది, కానీ పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ వల్లనే నేను గవర్నమెంట్ ఫామ్ చేశాను చంద్రబాబు చెప్పడం కూడా జరిగింది. నరేంద్ర మోడీ కూడా పవన్ కళ్యాణ్ దీన్ని అభినందిస్తున్నాడు కాబట్టి తిరుపతి సభలో కూడా వచ్చి నీకు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నేను రాష్ట్రానికి అన్ని విధాలు ఆదుకుంటాను, ప్రత్యేక హోదా అని చెప్పకపోయినా కూడా అన్ని విధాలు ఆదుకుంటాను చెప్పాడు. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ప్రత్యేక హోదా గురించి ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఆయన అన్ని తిరుగుబాటు చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన రాయితీలపైన కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు ఉన్న పరిస్థితి, రాష్ట్ర ఆర్థికంలో కొట్టుమిట్లాడుతున్న రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈయన వచ్చి సపోర్ట్ చేశాడు కాబట్టి ఆ బాధ్యత అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పైన ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా గురించి అయితేనేమి రావాల్సిన రాయితీల గురించి ఖచ్చితంగా మాట్లాడతానని మేము ఊహించుకుంటున్నాం, మాట్లాడతానని ఆశిస్తున్నాం. సార్, ప్రధానంగా మీరు ఎలా భావిస్తారండి? ఇవాళ పవన్ కళ్యాణ్ 29 నెలల తర్వాత మొదటిసారిగా మళ్ళీ బహిరంగ సభ పెట్టి ప్రజల ముందుకు వస్తున్నారు. అభిమానుల్ని, కార్యకర్తలందరినీ కూడా ఒక దిశానిర్దేశం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇతని ఈ సమావేశం ఎలా ఉంటుందని భావించు? ఎలాంటి నిర్దేశాలు ఇవ్వచ్చు, ఎలాంటి సందేశాలు ఇవ్వచ్చు, దేని మీద వ్యాఖ్యానించే అవకాశం ఉందని భావిస్తున్నారండి? 2014 ఏప్రిల్ నెలలో ఇదే తిరుపతిలో తారక రామ స్టేడియంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఒకే వేదికగా వెంకయ్య నాయుడు గారు పెట్టిన మీటింగ్లో ఏమేం స్పీచ్ ఇచ్చారో 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు ప్రత్యేక హోదా కావాలి, వెంకన్న సాక్షిగా నేను ఇస్తాను నరేంద్ర మోడీ గారు అనడం, 15 ఏళ్ళు కావాలని చంద్రబాబు నాయుడు గారు అనడం, 10 ఏళ్ళకి దక్కకుండా చూస్తానని చెప్పి వెంకయ్య నాయుడు గారు అనడం, వీళ్ళు ఏమి చేయకపోతే ప్రశ్నిస్తాను బీజేపీనైనా టీడీపీనైనా అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇన్ని దగ్గర 2.5 సంవత్సరాల తర్వాత ఆయన ఈ తొలి మీటింగ్, ఆ మీటింగ్ తర్వాత ఎలక్షన్ మీటింగ్ తర్వాత తొలి మీటింగ్ మళ్ళీ మన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో పెట్టడం చాలా శుభదినం. దాన్ని అందరూ హర్షించాలి. ఆయన ఇచ్చే స్టేట్మెంట్లు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. గుంటూరులో పోయినాడు, అండగా ఉంటానన్నాడు, అక్కడ ఉంటానని చెప్పి అంతా హామీ ఇది ఇచ్చినాడు. మరుసటి రోజు హైదరాబాద్లో పోయేసి గవర్నమెంట్కి ఫేవర్గా మాట్లాడినాడు. అది ఇక్కడ ప్రజలు కూడా చాలా ఏంది ఇది అన్న, నిన్ను చూసి టీడీపీ కోట్లు వేసాం, మా భూములన్నీ లాక్కునేస్తామని చెప్పి మనం మీడియాలోనే చూసాం, అందరం చూసాం. దీన్ని ఒకటి విమర్శించేది కాదు, ప్రత్యక్షంగా రైతులు విమర్శిస్తూ ఉన్నారు. దాని సాధక బాధలు ఆయన రాని బ్యాంకులు కట్టి పొలాలు కట్టి ఆయన వచ్చినాడు, మాట్లాడినాడు, మళ్ళీ ఇచ్చినాడు. మొన్నటికి మొన్న ఆ మధ్యలో కూడా నాకు నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని అనడం, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తానడం. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అడక్కపోవడం ప్రత్యేక హోదా, అదే సంజీవుని కాదు, ఛత్తీస్గఢ్ 4-5 రాష్ట్రాల పేర్లు చెప్పి ఆయన అక్కడేమో డెవలప్ కాలేదు, ఇక్కడేమైపోతుంది అదొకటైనా అనడం, ప్రత్యేక ప్యాకేజ్ కావాలనడం, ఈ రకరకాలు చూసి ఆయన ఏం మాట్లాడకపోవడం. ఇప్పుడైనా సరే ప్రతిపక్షాలు ఎటు పోరాడుతున్నాయి, అన్ని వైకాపా, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు పోరాడుతున్నాయి.
మీరు కూడా ప్రతిపక్ష పార్టీ ఒకవేళ ఆ రోజు మద్దతు ఇచ్చినొచ్చు. ఇవన్నీ మీరు అనుకున్న ప్రశ్నిస్తాను కోరికలు నెరవేరలేదు కాబట్టి ఈరోజు ప్రజల పక్షానికి వచ్చి పోరాడి మీరు కూడా ఒక బలమైన నాయకత్వంగా తయారవ్వాలని మేమైనా ఆశిస్తాం. కానీ ఈ రోజు కూడా 4 సినిమా డైలాగులు చెప్పేసి వెళ్ళిపోతే మటుకు ప్రశ్నలు హర్షించరు. ఖచ్చితంగా కేంద్రం పైన రాష్ట్రం పైన మీ దండయాత్ర ఇప్పటికైనా మొదలెట్టాలని మటుకు ఖచ్చితంగా కొడతాం. ఎందుకంటే టీడీపీ వారికి విమర్శించుకుంటుంటే చాలనుకుంటారు, కానీ ప్రజల పక్షాన పోరాడాలి. ఇది పార్టీ సమస్య కాదు, ఏ పార్టీ సొత్తు కాదు, ఇది ప్రజల యొక్క హక్కు. కేంద్రం ఇస్తాను పార్లమెంట్ సాక్షిగా చెప్పిన హక్కు 24,350 కోట్లు 7 జిల్లాలు వెనకబడిన జిల్లాలు రాయలసీమ ఉత్తర కోస్తాకి ఇవ్వాల్సిన డబ్బు కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, విశాఖ రైల్వే జోన్ కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ, ఇక్కడ ప్రతి ఒక్కటి కేంద్రం ఆ రోజు పార్లమెంట్లో జరిగింది అన్నీ అమలు కావాలి. అది బాధ్యత నరేంద్ర మోడీ ఇంట్లో నుంచి ఇవ్వడం లేదు, ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇంట్లో నుంచి ఇవ్వడం. కేంద్రం మన ఫండ్స్ కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ఇక్కడ పక్క స్టేట్లకు ఎలక్షన్ జరిగితే ఏలంపాట్ల లాగా 1,00,000 కోట్లు కావాలా, 2,00,000 కోట్లు కావాలా, 1,60,000 కోట్లు కావాలా, 80,000 కోట్లు కావాలా, జమ్మూ కాశ్మీర్కి బీహార్కి ఎక్కడ ఎలక్షన్ జరిగితే అక్కడ ఆయన ఆ విధంగా మొన్న గుజరాత్లో ఎల్లర్లు జరుగుతూ ఉంటే కూడా జనరల్కి 10% రిజర్వేషను అగ్రవర్ణాలకు కూడా, అంటే ఎలక్షన్ 2010లో ఉన్నాయి. మొన్న చెన్నైలో తుఫాను మునిగిపోతే అడక్కనే 1000 కోట్లు ఇచ్చినారు. ఇక్కడ మనం అడుక్కుంటా ఉంటే ఇక్కడ 100-200 కోట్లు ఇవ్వడం లేదు. ఈడ మనం పూర్తిగా విశాఖ మ్యాప్నే తుడిచిపెట్టి పొడిచింది. వచ్చి నరేంద్ర మోడీ అందించినారు, అన్నీ చేయండి, కానీ మనకు ఫండింగ్ అంతే రావడం లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాడో మనకు అర్థం కాలేదు. కానీ దేనివల్ల దేనికి భయపడుతున్నాడో అది అర్థం కాలేదు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు నేనే రాష్ట్రపతిని ఏర్పాటు చేయాలి, నేనే ప్రైమ్ మినిస్టర్ ఏర్పాటు చేసిన వ్యక్తి, జిల్లా కన్వీనర్గా ఉన్న వ్యక్తి ఈరోజు నోరు మెదపకుండా గమ్మున ఉండడం అంటే మనకి తీరని అన్యాయం చంద్రబాబు నాయుడే చేస్తున్నాడు. ఆడ మేడం ఒకే భాగస్వాములు, ఆడ ఫుల్ మెజార్టీ ఉండొచ్చు, భాగస్వాములు ఉన్నప్పుడు ఉన్నప్పుడు కలిసి పోటీ చేసి గెలిచి పవర్లోకి వచ్చినాక ఈ విధంగా రాష్ట్ర ప్రజలు ఎత్తిన బండరాయి ఇద్దరు కలిసి చేస్తున్నప్పుడు ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు మేలుకొన్నారు కాబట్టి చాలా సంతోషం. ఖచ్చితంగా తిరుపతి నుంచి ఆయన మళ్ళీ సంకారం పూరించి కేంద్రం పైన రాష్ట్రం పైన దండయాత్ర చేయాలి. దండయాత్ర చేసి మన హక్కుల మీదనే, ఏం కొట్లాట మీద బొమ్మని మనం ఏమో చెప్పడం, ఎవడు కొట్లాడే పని, మన హక్కులు సాధించడంలో పవన్ కళ్యాణ్ ముందుండి ప్రతిపక్షాలు అందరూ పోకమని రాష్ట్రంలో 13 జిల్లాల్లో సంబింపు చేసి ఆ ఉక్కు పాదం వేయాలి. ఎందుకంటే మొన్న వైకాపా బంధిస్తే సిపిఐ కాంగ్రెస్ ఇస్తే ఫస్ట్ టైం మామూలు 10, 11, 12, 1 గంటల వరకు చేస్తారు. 7 గంటలకే చంద్రబాబు నాయుడు ఉక్కు పాదం పెట్టి అది ఇచ్చేసాడంటే అంటే కేంద్రానికి ఎంత తొత్తుగా వ్యవహరిస్తున్నాడు, ఎందుకు వ్యవహరిస్తున్నాడు. అదే తమిళనాడులో కేంద్రం పైన ప్రతిపక్షాలు ధర్నాలు బంధులు చేస్తే పూర్తిగా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, కానీ కేంద్రం కనువింపు జరగని. ఇక్కడ ముడి చంద్రబాబు నాయుడు అట్టే ప్రతిపక్షాలు గొంతు మీద పోలీసు వ్యవస్థను పెట్టి అట్టే గొంతు మీద తొక్కి బుట్లు కాలుతో లాఠీలతో తొక్కి తెల్లారి 6:30-7 గంటల పోలీస్ స్టేషన్ పెట్టడం, అరెస్ట్ చేయడం, సాయంకాలం వరకు వదలకపోవడం. ఇది చంద్రబాబు నాయుడు పరిస్థితి చూస్తే ప్రత్యేక హోదా అవసరం లేదు, ఇస్తే ప్యాకేజ్ కావాలనే ఆలోచనలో ఉన్నాడేమో. కానీ అది ఏమొస్తుందో మొన్నటి బిచ్చిని పెట్టినట్టు పెట్టి 1960 కోట్లు ఇచ్చినారు, దానికి సమర్పడిపోతున్నారు ఏమో నాకైతే అర్థం కాలేదు. కానీ ఇవన్నీ ప్రశ్నించాలని మటుకు పవన్ కళ్యాణ్ మటుకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఎలా భావిస్తారు అంటే ప్రశ్నించే తత్వంలో రాష్ట్రంలో పాలనా వ్యవహారం సన్నగిల్లుతూ ఉంది, దీని మీద ఖచ్చితంగా స్పందించాలని చెప్పి పేర్కొంటున్నారు. మీరు ఎలా భావిస్తారండి దీని మీద? సార్ ఖచ్చితంగా ఈరోజు మీరు గతంలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో మీరు చూశారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు విసిరి శివప్రసాద్ గారు ఒక వేషధారంలో ఉన్న ఎంపీలు మంత్రులందరూ కూడా గట్టిగా ప్రశ్నించారు. అది పార్లమెంట్లో ప్రజలందరూ చూస్తున్నారు. ప్రశ్నించకుండా అడగకుండా వాళ్ళు ఏం గమ్మున ఉండటం లేదు, ప్రశ్నిస్తున్నారు. కానీ నిర్లక్ష్యం చేస్తున్నారు మోడీ గారు అనే విషయం తెలుసు కాబట్టి ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రతిపక్షాలు చెప్పచ్చు మేమేం ప్రతి చేస్తున్నాం, మీరేం చేయటంలే, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏదో రాజకీయ ఉనికి కోసము, రాజకీయంలో ఏం పని లేదు కాబట్టి ఎక్కడో మేము టీవీలోనో పేపర్లో రావాలి కాబట్టి ఏదో పని చేస్తున్నారు. కానీ స్వచ్ఛంగా రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజా సంక్షేమం కోసం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తే అతనుకున్న ఎంపీల దగ్గర వాళ్ళ దగ్గర పార్లమెంట్లో నిలదీసి చూస్తున్నాడు. అది ప్రజలందరూ చూస్తున్న మెయిన్ పేపర్లో కూడా చూస్తున్నారు. దాంట్లో ఎలాంటి డౌట్ ఏం లేదు. రావాల్సిన రైతులు ఖచ్చితంగా చంద్రబాబు పోరాడతారు. అవసరమైతే తిరగబడే తత్వం కూడా చంద్రబాబుకు ఉంది. ఎంతవరకు సౌమ్యంగా ఉండి మంచి పద్ధతుల్లో తీసుకురావాలనేది ఆలోచిస్తున్నాడు ఆయన. కాబట్టి రేపు రాకపోయిన పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఆయన ఇప్పుడే ఆల్రెడీగా మీరు మీడియాలో చూశారు, నేషనల్ మీడియాలో కూడా చూశారు, వాళ్ళ మంత్రులందరూ కూడా ఇన్ని రోజులు గమ్మున్నారు ఏదో చేస్తారనేసి. అట్లా లేకుండా ఈరోజు ఖచ్చితంగా అడుగుతున్నారు మీరు చేస్తారు లేదనేసి. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు చాలా సార్లు వెళ్ళారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు. కాబట్టి
ఏ ఉద్దేశంతో పోతున్నాడో లేకుండా పోతున్నాడా పోయి సావరాసంగా సార్ తెచ్చుకుంటాడు ఆయన కొంచెం కొంచెంగానే మాకు ఇవ్వండి, మా రాష్ట్రాన్ని ఆదుకోండి, మా రాష్ట్రాన్ని మీద డెవలప్మెంట్ చేసుకోవాలనేసి, మా రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నాయనేసి ఆ విషయాన్ని ప్రతిపక్షాలు కూడా గ్రహిస్తే బాగుంటుంది. చేయలేదు అంటే చేయకుండా పోవడానికి రాష్ట్రం ఎట్లా జరుగుతుంది? కేంద్రం నుంచి నిధులు వస్తేనే రేపు రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాల్సి చూస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా ఆయన గట్టిగా ప్రయత్నిస్తాడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఈ రాష్ట్రాన్ని మంచి దశ చంద్రబాబే కాబట్టి ఆయన చేస్తాడనేది ప్రజలకు అందరికీ కూడా నమ్మకం ఉంది. మాకు కూడా అదే విధంగా చేస్తాడని అనుకుంటున్నాను. సార్, ప్రధానంగా ఇవాళ జరిగే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో ప్రధానంగా అభిమానుల పార్టీ అంటే అభిమానులను ఉద్దేశించి ఎక్కువ ప్రసంగం ఉంటుంది, రాజకీయ ప్రసంగం. ఓన్లీ ప్రత్యేక హోదా డిమాండ్ అంటే ప్రత్యేక హోదా డిమాండ్లో అటు రాష్ట్రం మీద సంధిస్తారు, రాష్ట్ర వైఫల్యాన్ని బయట పెడతారు, లేకపోతే కేంద్ర వైఫల్యాన్ని బయట పెడతారు. దేని మీద స్పందించే అవకాశం ఉందని ప్రస్తావించే అవకాశం ఉందని భావిస్తున్నారు మీరు? రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడని అనుకోవటం లేదండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఆయన దగ్గర ఏం లేదు. కానీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైన ప్రత్యేక హోదా పైన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గలమెప్పి మాట్లాడతారు. అదేవిధంగా మేము అనుకోవడం ఏంటంటే ఈ విధంగా ఇటీవల పవన్ కళ్యాణ్ అభిమానులు ఒకరిని మర్డర్ చేయబడ్డారు. రాబోయే రోజుల్లో సినీ ఫ్యాన్స్ సినీ అభిమానం దీని జీవితానికి అంకితం కావాలి. కానీ ఇట్లా మర్డర్లు చేసుకునే స్థాయికి పోకూడదు. మేమంతా కూడా ఒకే కుట్టుకున్నాం. సినీ నటులు నటులందరూ కూడా మేము ఒకే తాటిపైన ఉన్నాం. కాబట్టి మీరు అభిమానులు కూడా మీరు వీరోలు వేరే అయినా కూడా మీరు అభిమానం అంతవరకు చూడండి. మీరు సంపుకుండే స్టేజ్కి వెళ్ళొద్దు అనేసి సంకేతాలు ఇస్తారని మేమైతే ఖచ్చితంగా అనుకుంటాను. ఎందుకంటే రాబోయే రోజులు దీన్ని చూసుకొని ఇంకా ఎక్కువ ప్రమాదం ఉంది. కాబట్టి ఇటు అభిమానుల్ని కంట్రోల్ చేసిన బాధ్యత ప్రతి ఒక్క సినీ హీరో పైన ఉంటుంది. కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు బహిరంగ సభ పెట్టి దాని గురించి ఎక్కువ ఫోకస్ చేస్తారనేసి మేము అనుకుంటున్నాం. సో మీరు ఎలా భావిస్తారు వీటి మీద? సరే, యాదృచ్ఛికం జరగకూడదు. చిన్న పిల్లకాయలు విద్యార్థులు మర్డర్ జరగనుంది. డబ్బులు బాగున్నా సంపాదించుకోవాల్సి, కానీ ప్రాణం పోతే తిరిగి రాదు. ఇన్ని కోట్లు ఇచ్చిన, ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఇచ్చిన ఆయన అభిమానం మీద ఆయన రావడం, పరామించడం ఏ హీరో అయినా చేయాలి. పైగా ఆయన ఒక రాజకీయంగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఇంకా మంచిదే. కానీ ఉన్నట్టున్నట్టు అసస్మితిగా ఆయన ఇన్ని రోజులు ఉంటాడని రూడ్ ఎక్స్పెక్ట్ చేయాల. నిన్న టీవీలో మేము లైవ్లు ఇది చూసి ఫ్లాష్లు చూసి ఏదో ఉన్నట్టు పవన్ కళ్యాణ్ ఇంకా ఉన్నారా తిరుపతిలో శనివారం రోజు ఏదో తొడ మైదానంలో మీటింగు అంటే సంతాప సభగా పెడుతున్నాడా, రాజకీయంగా పెడుతున్నాడా అనేది ఇంకా స్పష్టతగా రాలేదు. కానీ సంతాప సభ మౌనం పాటించి అభిమానులు కార్యకర్తలు అందరినీ పిలుస్తున్నాడు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల మటుకు మేము ప్రధాన ప్రతిపక్షంగా ఆయన కలిసి ఉన్న ఆయన ఇంకా ప్రతిపక్ష లీడర్గా రావాలంటే ఇంకా పోరుకురావాలంటే ఆయన విమర్శించాల్సిందే, తేవాల్సిందే. ఇంకా మా అన్న చెప్పినట్టు ఎప్పుడు మాకు పని లేనట్టు ప్రతిపక్షం ఏదో ఒకటి మాట్లాడంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళు ఉండేసి ఏం చేశాడన్న ఒకసారి ఆలోచించారు. ప్రతిపక్షం అన్నప్పుడు ప్రతి ఒక్కటి ప్రజల పక్షం పోరాడుతుంది. రాత్రి 9 నుంచి 12 వరకు రోడ్ల మీద నైట్ పూట నడిచినాడు. రాజశేఖర్ అట్లా మెట్ట ఎండలో మే నెలలో తెల్లారితో 7 నుంచి 11:30 వరకు తిరిగినాడు. 4 నుంచి 6:30 వరకు తిరిగాడు. 1470 కిలోమీటర్లు. చంద్రబాబు నాయుడు 2700 కిలోమీటర్లు తిరిగాడు. రాత్రి 9 నుంచి 11 వరకు నైట్ 12 వరకు 3000 కిలోమీటర్లు, 2800 3000 తిరిగినాడు. అంటే ఆయన ఎందుకు తిరిగినాడు ఈ వయసులో? అంటే ఆయనకి రాజకీయంగా విమర్శించాలనా, లేకపోతే రాజకీయంగా ఆయన సీఎం ఉన్నాడనా? ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రజల పక్కన పోరాడాలి. గవర్నమెంట్ చేసే లోటుపాట్లన్నీ ఎత్తి చూపించడం ప్రతిపక్ష పాత్ర. ఖాళీగా ఉందామని విమర్శిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఖాళీగా ఉండి విమర్శించాడు ఆ రోజా కాంగ్రెస్ పార్టీ మీద? అది కరెక్ట్ కాదు. ప్రతిపక్ష బాధ్యత అంటే ప్రజల పక్షం పోరాడే పార్టీ ఏదైనా ఉంది. రేపు అపోజిషన్ టీడీపీ వచ్చిన గమనం ఉంటుందా? ఏదో ఒకటి మాట్లాడుకుని ఉంటారా? తప్పు ప్లస్ మైనస్ అనేది ఏ పార్టీలోనే ఉంటాయి. దాన్ని ఎత్తి చూపడమే ప్రతిపక్ష ప్రధాన బాధ్యత. ఆ బాధ్యతను మేము తీసుకున్నాం. 10 ఏళ్ళు మీరు తీసుకున్నారు, ఇప్పుడు మేము తీసుకుంటున్నాం. ఆ బాధ్యత తప్ప ఒప్ప ప్రజలకి తెలుసు. దాన్ని మళ్ళీ మేము రెట్వీ చేస్తున్నాం. అంతేగాని దాన్ని ప్రతిపక్షాలకు పని లేదు, ఖాళీగా ఉండాలి, ఏదో మాట్లాడుతున్నారు. తప్పులేదు. ప్రతిపక్షాలు దాన్ని రాజకీయం చేద్దాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజకీయం తెలియదా? అసలు రాజకీయ గురువుచ్చుడు, రాజకీయ గురువుచ్చుడు, రాజకీయ ఖరీదైన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రాజధాని అంటారు చంద్రబాబు సింగ్. 94 వరకు ఎలక్షన్ ఖర్చు కదన్నా. ఎందుకంటే రాజధాని లేకపోతే రేపు ఏమొస్తారు, ఏం చేస్తారు? 94 వరకు ఖర్చు, రాజధాని 94 వరకు ఎలక్షన్ ఖర్చు పెద్ద కాదు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం డబ్బుతోనే రాజకీయం చేయడానికి చంద్రబాబు నాయుడు ఆయన ఒక బహిర్గతుడు మారి పనిచేస్తున్నాడు. రాష్ట్ర ఎక్కడన్నా రాయలసీమకి ఏం చేస్తాడు, ఉత్తర కోస్తాకి ఏం చేస్తాడు, అమరావతి
రోజుకి అన్ని పెట్టేస్తే ఉండన్నా స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళైంది. ఇంకా 3 కొంతమంది రాయలసీమ సర్పంచ్ మళ్ళా ఉద్రేకాలు పెంచి ఇబ్బంది పెట్టేది. కాకపోతే భారతదేశం స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయితే 3 జిల్లాలు గ్రామాల్లో కరెంట్ లేదు. 5 ఏళ్ళు రాజధాని నిర్మించారు. పూలు పెట్టుకోలేదు. ఎప్పుడు కానీ ఒకటి గుర్తించుకోవాలి. మాటలకి జాతరకి చాలా సంబంధాలు ఉన్నాయి. కడప జిల్లాకి చేస్తాడు. కడప జిల్లా తెచ్చాడు. వైజాగ్ రైల్వే జోన్ తెచ్చాడు. రాజధాని అన్ని అసెంబ్లీ ఒకే దృష్టిలో చంద్రబాబు చూస్తాడు. కాబట్టి మీరు ఎంతసేపు ఒక సామాన్య వర్గాన్ని బలపరచాలని చంద్రబాబు చూస్తాడు. లేదా కాపులు బీసీలో చేస్తున్నాడు. మొన్న ఆ సబ్జెక్ట్ మళ్ళీ మాట్లాడతాం. ఓకే, ప్రధానంగా ఇప్పుడు హోదా పట్ల పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రశ్నించారు అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మీద విమర్శిస్తారా, కేంద్రం వైఖరి తప్పుపడతారా, ఏంటి ఎలా ఉండొచ్చు ఆయన ధోరణి? సార్, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు జరగబోయే సభలో మాత్రం రాబోయే రోజుల్లో అభిమానుల్లో గొడవలు జరగకూడదని మెయిన్ సబ్జెక్ట్ ఉంటుంది. రోజు రోజుకు తరతరాలుగా సినిమా వాళ్ళు మారుతుంటారు. కాబట్టి పరిశ్రమ సినిమాలుగానే చూడండి. మీరు అభిమానులుగా ఉండి ఒకరిని పొడుచుకొని కొట్లాడుకోవద్దు అనేది సబ్జెక్ట్ మెయిన్ ఉంటుంది. వాళ్ళకు అభిమానం కోసం పెడతాడని మా ఉద్దేశము. అదే కాకుండా మనకు రావాల్సిన ప్రత్యేక హోదా గురించి ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కూడా ఈరోజు ఆయన మా గొంతు ఇప్పి ఒక నరేంద్ర మోడీ గారి పైన ఆయన సందేశం పంపిస్తారనేసి మేము ఆలోచిస్తుంది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం గురించి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడానికి ఏం లేదు. ఎందుకంటే నిరంతరం ఆయన ప్రజల కోసం ఆలోచిస్తూ ప్రజల కోసం పనిచేస్తున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ స్వచ్ఛంగా ఆయన సూచించడం కానీ చేయాల్సిన అవసరం లేదు. ఆయన కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు ఏం చేస్తారో, మన రాష్ట్ర ప్రజలు ఎక్కడ ఉన్నారు, రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏమనేసి దాని భాగంగానే వాళ్ళు ఈరోజు పెడుతున్నారు. నాకు ముఖ్యంగా ఏమనిపిస్తుంది అంటే అభిమానుల్లో గొడవలు పెట్టుకొని మీరు రాజకీయాలకు ఒక విధంగా మంటల్లో కత్తులతో పుడుచుకొని చంపుకుంటే ప్రమాదాలకు పోవద్దండి అనే సంకేతాన్ని మటు మెయిన్గా ఇస్తారని మేము ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా ఆ విధంగా కూడా ఉంటుందని అనుకుంటున్నాం. సార్, ప్రధానంగా 8 సంవత్సరాల క్రితం పీఆర్పీ చిరంజీవి గారు వాళ్ళ బ్రదర్ చిరంజీవి గారు ఇదే టైంకి పార్టీ పెట్టి ఇక్కడ అనౌన్స్ చేశారు. తిరుపతిలో ఇదే ప్రాంతంలోనే అనౌన్స్ చేశారు. సేమ్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా 8 ఏళ్ళ తర్వాత ఇదే రోజున జనసేన పార్టీ సమావేశాన్ని తిరుపతిలో పెట్టడం పట్ల మీరు ఎలా అంటే ఇది కోయిన్సైడ్ అంటారా, లేకపోతే ఆ దారిలో నడిచే విధానం అంటారా? లేదు, అది ఖచ్చితంగా మనం ఎందుకంటే ఆగస్టు 26 తేదీ చిరంజీవి గారు ఇక్కడ 2008లో ప్రజా ఒక అజెండాని ఆయన పార్టీ నామకరణం పేరుని ఇక్కడ అనౌన్స్ చేశాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆయన ఎప్పుడో అనౌన్స్ చేశాడు, రిజిస్ట్రేషన్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. కానీ సభ మాత్రమే పెడుతున్నాడు ఇక్కడ. అది ఒకసారి ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సభ పెడుతున్నాడు. చిరంజీవి గారు ఆ రోజు 2008లో 26వ తేదీన ఇక్కడ ఆయన పార్టీ పేరుని అనౌన్స్ చేశాడు. అది ప్రజలందరూ తెలుసు. ఆయన పెట్టినాడు. ఆయన పరిస్థితులు ప్రభావాలు అయిపోయింది. కాబట్టి ఆ దృష్టిలో దీన్ని చూడకుండా ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ గారు ఒక సభ అనేది ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఎందుకంటే ఆయన ఈరోజు విధి విధానాలు ఏమి రాజకీయంగా చెప్పడం లేదు. ఆయన అజెండా పూర్తిగా చెప్పడం లేదు. కానీ పార్టీ స్థాపించాడు. ఆయన ఎప్పుడూ రాజకీయాల్లో ఫుల్ టైం స్పెండ్ చేసి వస్తాడు. ప్రజలు పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏమన్నా ప్రజలకు ఆయన వల్ల ప్రయోజనం ఉంటుందని ఆలోచించి ప్రజలు నమ్మే విధంగా ఆయన అజెండా తీసుకొస్తే రేపు ఆయన్ని ప్రజలు ఆదరిస్తే అందరితో ఆయన రేపు ఒక జీవితంలోకి రావాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు వరకు అయితే పార్టీ పెట్టినాడు. కానీ సంబంధించి ఈ యొక్క ప్రజల సంక్షేమం గురించి ఆ విధి విధానాలు మాత్రం ఈ రోజు వరకు కూడా ఆయన తీసుకురాలేదు. కాబట్టి మేమనుకోవడం ఏంటి, ఈ ఒక సభ ఉద్దేశం ప్రత్యేక హోదా, రెండోది అభిమానులలో కొట్లాటలు లేకుండా చేస్తారనేసి మేము అనుకుంటాను. ఖచ్చితంగా ఆ విధంగా కూడా ఆయన మాట్లాడతారు అనుకుంటాను. సార్, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి అజెండా ప్రజల అజెండా ఉంటుందా, ఆ సినిమా సంబంధించి అభిమానుల అజెండాగా ఉంటుందా, మీరు ఎలా భావిస్తున్నారండి? సార్, మొన్న ఆ వినోదం వాళ్ళ ఇంటికి చనిపోయిన అబ్బాయి ఇంటికి వినోద్ గారిని వాళ్ళ నాన్నగారిని అందరినీ ఓదార్చినాడు. మనం టీవీలో అంతా చూసినాం. ఆయన అక్కడనే కూడా చెప్పాడు, ఏమని ఇటు పొడుచులు ఆడుకోవడం, చంపుకోవడం
అభిమానంలో మంచి పద్ధతి కాదు. దీన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తాను. అభిమానం పెంచుకోలే కానీ దోషాలకు పోకూడదు. అభిమాని హీరో అయినా కూడా ఆయన క్లారిటీ చెప్పాడు. నేనైతే వ్యక్తిగతంగా అనుకోవడం, ఒక విధంగా సంతాప సభ స్టార్టింగ్ పెట్టి ఇక్కడ 2 రాష్ట్ర కేంద్రాన్ని ప్రశ్నిస్తాడని మటుకు నేనైతే అనుకుంటున్నాను. ఆయన ప్రశ్నించాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రశ్నించకపోతే మటుకు ఆయన పెట్టిన సభకు కూడా అంత హుందాతనంగా అనిపించుకోదు. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టడం, ఆయన ప్లాన్ ప్రకారం అయితే పెట్టలా, అది కూడా మనకు అర్థమవుతున్నది. ఇక్కడికి వచ్చిన తర్వాత జరుగుతున్నది కాబట్టి ఓన్లీ అభిమానుల వరకు అయితే అన్న చెప్పినట్టు ఓకే. ఇక్కడ రాజకీయ నాయకులు కార్యకర్తలను కూడా ఆహ్వానిస్తున్నారు. ఖచ్చితంగా ఇది రాజకీయ సభే. ఈ రాజకీయ సభలో ప్రధాన పార్టీలు, అధికార పార్టీలు ప్రశ్నించడం అనేది, ఆయన ప్రశ్నిస్తాను, నేను ఇదే తారక రామారావు చెప్పిన వ్యక్తిగా ఆయన ప్రశ్నించాలి. రాష్ట్ర ప్రజలు మేలు కోరాలి, అందరూ బాగుపడాలంటే ఆయన ఖచ్చితంగా జనంలోకి రావాలి. జనసేన పార్టీ పెట్టుకున్నాడు, ఆయన జనంలోకి రావాలి, రావాలి. పెట్టుకోవాలి. ఇప్పుడు వరకు ఆయన కార్యకర్తలు అనేది ఎవరు లేరు. పేపర్లో ఇచ్చిన కార్యకర్తలు కూడా నాయకులు ఆహ్వానం మాత్రము కిరణ్ రాయలు మాత్రం జనసేన జిల్లా ఆయన చెప్పుకుంటాడు కానీ కార్యకర్తలు కానీ కేడర్ని కానీ ఈ రోజు వరకు ఆయన అనౌన్స్ చేయలేదు. పేపర్ లో మనం చూస్తుంది నాయకులు కార్యకర్తలు కూడా అన్నారు. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ ఎవరికి అనౌన్స్ చేయలేదు. జనసేన పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే పవన్ కళ్యాణ్ గారు పోతున్నారు. కాబట్టి మనం పేపర్ ప్రతి ఒక్కరు కూడా అంతే. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. పేపర్లో ఏమి ఇచ్చినారు? అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఆహ్వానం అనేది పేపర్కి ఇస్తున్నారు. నేను సొంతంగా చెప్పేది కదా, పేపర్లోకి వచ్చింది మనం చదివి చెప్తున్నాం ఇక్కడ. అంటే ఈ సమావేశంతో కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశం ఉందా? పార్టీ విధి విధానాలు ప్రకటించే అవకాశం కూడా చెప్పలేము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇదే సందర్భంగా కొంతమంది కార్యకర్తలు మీరు జిల్లాలో జిల్లా కేడర్ని కానీ, మండల కేడర్ కానీ, నియోజక కేడర్ కానీ ఏమన్నా ప్రకటిస్తారేమో తెలియదు. ఒకవేళ ప్రకటించేమన్నా వాళ్ళు విధి విధానాలు అనౌన్స్ చేస్తారేమో, అది కూడా ఆయన మాట్లాడిన తర్వాతనే మనకు తెలుస్తుంది. కానీ ముందుగా ఆయన మనసులో ఏముండదని ఎవరు కూడా మనము కనుక్కోలేని సమయం కాబట్టి ఆయన రేపు ఈరోజు సభ సాయంత్రానికి ఏ విషయాలు తెలుస్తుంది, దానిపైన కూడా మనం తర్వాత ఆయన గురించి మాట్లాడితే బాగుంటుంది. సార్, ప్రధానంగా పవన్ కళ్యాణ్ అంటే అతన్ని తప్పట్టేది కాదు, నిలకడ లేని వ్యక్తిత్వము అనేసి అంటారు. అది పవన్ కళ్యాణ్ది. ఒక దాని మీద స్టాండర్డ్ లేకుండా వ్యవహరిస్తారు. ఇప్పుడున్న పార్టీ వ్యవహార శైలి పట్ల కూడా ఇవాళ 29 నెలల తర్వాత ప్రధానంగా ఫస్ట్ టైం మీటింగ్ పెట్టి మాట్లాడుతున్నారు. కాబట్టి దీంట్లో పార్టీ యొక్క దశ నిర్దేశించే అవకాశం ఉందని భావిస్తారు. ఒకవేళ దశ నిర్దేశిస్తే క్యాడర్ లేదు అంటే రాష్ట్ర కార్యవర్గం, అతను జిల్లా యంత్రాంగం కానీ, జిల్లాలో పటిష్టమైన క్యాడర్ కానీ ఇలాంటివి ఏమి పూర్తి స్థాయిలో లేదు. ఒకవేళ దాని గురించి ఏమైనా నిర్దేశిస్తారు, మీరు ఎలా భావిస్తారండి? సార్, ఆయన పార్టీ పెట్టినప్పుడు అంటే అభిమానులు ఉండొచ్చు, పార్టీ క్యాడర్ లేదు. ఒక సినిమా గ్లామర్ హీరో, ఆయన నెంబర్ 1 హీరో. దాన్ని ఎవరు కాదన్న అతిశక్తి లేదు, దాన్ని ఎవరు కాదనేది లేదు. రాజకీయం వేరు, సినీ పరిశ్రమ వేరు. ఆయన సినిమా హీరో, ఆయన ఫాలోయింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది. మనం కూడా సినిమాలు చూస్తాం. అయింది అట్లా సినిమాలు చూడకూడదనే రూల్ ఏం కాదు. కాబట్టి కాకపోతే ఆయన ఏ స్టేట్మెంట్కి ఆ స్టేట్మెంటు కరెక్ట్గా ఉండడం వల్ల, అది ఎందుకు ఆయన రాజకీయ అవగాహన లోపమా, లేదు సినిమా డైలాగులు అనుకొని సినిమా పంచి డైలాగులు వేయడమా, అది ఆయనకే తెలియాలి. లేకపోతే ఆయన వ్యక్తిగత రాజకీయ సలహాదారులు ఎవరున్నారో వాళ్ళు ఏం గైడెన్స్ ఇస్తున్నారో అది మనకు వ్యక్తిగతంగా అయితే తెలియదు. కాబట్టి కానీ ఏ స్టేట్మెంట్కి ఆ స్టేట్మెంటు డిఫరెంట్ ఆఫ్ కొనం. ఒకసారి ఏమంటాడు, నాకు డబ్బు లేదు, క్యాడర్ లేదు, నేను 2019 ఉన్నాను ఒకసారి అంటాడు. మళ్ళీ నాకు మెన్ను మార్బలం లేదు, 19కి నేను పోటీలో ఉంటాను అని అంటాడు. అలా డిఫరెంట్ కోణంలో ఒకరోజు నరేంద్ర మోడీతో కలుస్తాడు, ఒకరోజు నాకు అపాయింట్మెంట్ లేదు అంటాడు. ఒకరోజు చంద్రబాబు నాయుడు బాగా పరిపాలిస్తాడు, ఏంది రాజధానికి 33,000 ఎకరాలు కావాలన్నా అంటాడు. ఇక్కడ రకరకాల యువల కోణం ఆయన ఒక స్టేట్మెంట్ ట్రిప్లో పెట్టడం కానీ, ఆయన అప్పుడప్పుడు లైవ్లోకి రావడం కానీ భిన్న కోణాలు ఉన్నాయి. కానీ నిలకడలేని మనస్తత్వం అది మనకు వ్యక్తిగతంగా తెలియదు. కానీ రాజకీయాలు అయితే అది కరెక్ట్ కాదు. ఏదైనా మాట అంటే మాట, అది మంచి చెడు ఒక్కసారి ఒక నాయకత్వ పట్టిన తీసుకున్నప్పుడు ఒక్కసారి నోట్లో నుంచి వదిలే ఉంటాం మాట. నీ మాట కోసం జనాలు చాలామంది వెయిట్ చేస్తారు, నాయకులు కానీ, అభిమానులు కానీ, కార్యకర్తలు. ఈరోజు అభిమానులే రేపు కార్యకర్తలు నాయకులు అయ్యేది. రామారావు కూడా వాళ్ళ ఇంట్లో నుంచి రాజకీయ పార్టీ, ఆయన పార్టీ పెట్టినప్పుడే ఆయన అభిమానులే
నాయకులు కార్యకర్తలు, ఆర్టీసీ కండక్టర్ బగిడి గోపాల పొంగూరు ఎమ్మెల్యే అయినాడు. అలా కొత్త వాళ్ళు ఈరోజు సీనియర్ మోస్ట్ అయిన వాళ్ళందరూ రామారావు పెట్టిన పిచ్చే. ముద్దు కృష్ణాయుడు లెక్చరర్గా పనిచేసినాడు. మన జిల్లాలో ఎత్తుకుందాం. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో తీసుకుంటే ఆయన రామారావు గారు పెట్టిన అట్టా అభిమానులే కార్యకర్తలు, నాయకులు ఉన్న స్థాయిలో వాళ్ళు ప్రజాసేవ అనేది ఉంటుంది. ఇప్పుడు కూడా అభిమానులే రేపు కార్యకర్తలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, పవర్ వస్తే మినిస్టర్లు కావచ్చు. ఎవడు అదృష్టాన్ని కూడా చేర్చలేరు. కాబట్టి ఆయన ఇప్పటికైనా ఈ మీటింగ్కైనా స్టాండర్డ్ నిర్ణయం ఒకటి తీసుకొని రాజకీయంగా వేయాలనుకుంటే ఇచ్చు. ఎందుకంటే ఇంకొక 2 ఏళ్ళు ఎలక్షన్ పోబోతాం. 2019 పోయేటప్పుడు 2016 లాస్ట్కి వస్తున్నాం కాబట్టి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సమాజంలో ప్రభావితం చేసే అవకాశం ఉంది, రాజకీయంగా ప్రభావితం చేసే అవకాశాలు ఉందని భావిస్తున్నారా? కొంత అయితే చేయగలుగుతుంది. దాన్ని మనం పూర్తిగా తుడిచేసేదానికైతే కాదు. ఎందుకంటే కొంత పర్సంటేజ్ అయితే ముట్టుకుంది. నేనేదో 100కి 100%, 80%, 50% అన్న కానీ కొంత మేరకు ప్రభావితం చేయగలుగుతూ ఉంటుంది. అందుకే ఆయన బలమైన స్టేట్మెంట్ ఇచ్చి కార్యవర్గంలో ప్రకటించచ్చు. ఆయన పార్టీ ఆయన ఇష్టం చేయొచ్చు, దానికి తప్పుగా లేదు. ఆ ప్రభావితం చేస్తుంది కాబట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా తిరుపతిలో వెంకన్న సాక్షిగా నరేంద్ర మోడీ చెప్పిన ఆయన మీద ఓట్టేసేసి పోయిన ఆయన సమక్షంలో 15 ఏళ్ళ ప్రత్యేక హోదా కావాలైనా, ఆయన ముందర 10 ఏళ్ళు కావాలని వెంకయ్య నోరు మెదపుకుంటున్నాయినా వీళ్ళని గట్టిగా ప్రశ్నించాలి. కాబట్టి నువ్వు గట్టిగా ఒక స్టాండ్ మీదకు ఈరోజు వచ్చి ఖచ్చితంగా ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, ఈ 24,350 కోట్లు, రైల్వే జోను, ఉక్కు ఫ్యాక్టరీ, పోలవరం ఫ్యాక్టరీ మొత్తం మీరు తీసుకొని మీరు అన్ని ప్రతిపక్షాలు అన్ని కలిసి ఉమ్మడిగా రాష్ట్ర పోరాడితే జరుగుతుందని మేమంతా. మీరు ఎలా భావిస్తున్నారు? ఎంతవరకు ప్రభావం ఉండొచ్చు అని భావిస్తున్నారు? అంటే ఎందుకంటే టీడీపీతో గత ఎన్నికల్లో మైత్రి బంధాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది రాష్ట్రం. ఎందుకంటే ఆయనకంటూ ఒక ఫాలోవర్స్ ఉన్నారు, ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆ అభిమానులే రేపు ఓటర్గా మారినప్పుడు, అభిమానులే రేపు కార్యకర్తలు అయినప్పుడు ఖచ్చితంగా ఆయన ఎఫెక్ట్ ఉంటుంది. ఆయన ఎఫెక్ట్ ఉండడం కాదు, లాస్ట్ ఎలక్షన్లో 2014 జరిగిన ఎలక్షన్లోనే ఆయన ఎఫెక్ట్ చూపించే చంద్రబాబు గవర్నమెంట్ చేశారు. అంతకుముందు చంద్రబాబు పరిస్థితి కూడా చేసే పరిస్థితి లేకుండా ఉంది. చంద్రబాబే స్వయంగా ఒప్పుకున్నాడు తూర్పుగోదావరి జిల్లా బహిరంగ సభలో. కాబట్టి ఆయన ప్రభావం లేకుండా పోయేదని కూడా లేదు, ఖచ్చితంగా ఆయన ప్రభావం ఉంటుంది. కానీ దాన్ని ఏ విధంగా మనం ప్రజల కోసం ఆయన ప్రభావాన్ని ప్రజల సంక్షేమం కోసం ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వం చూడాలి. కానీ వ్యతిరేకత అనేది వస్తే ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యవర్గాన్ని అనౌన్స్ చేసి పార్టీని బలోపేతం చేస్తే ఏ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గారు రేపు పార్టీ పెట్టి 175 నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలను కంటెస్ట్ చేపిస్తే అన్ని పార్టీలకు ఎఫెక్టే. ఒక్క పార్టీ అని కాదు, తెలుగుదేశం కావచ్చు, వైకాపా కావచ్చు, కాంగ్రెస్ అన్నిటికీ ఎఫెక్ట్ వస్తుంది. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ అభిమానులు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా ఉండాలి. రేపు పవన్ కళ్యాణ్ కావాలనుకునేటప్పుడు అన్ని పార్టీలకు డ్యామేజ్ జరుగుతుంది. కానీ ఏ పార్టీ కూడా స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఉండదు. అంతా ఉమ్మడిగా ఒకరికి 10 ఇస్తే, ఒకరికి 20 ఇస్తే, ఒకరికి 30 ఇస్తే అట్లాంటి పరిస్థితి ఎలక్షన్లో వస్తుంది ఆయన కంటెస్ట్ చేసి. కాబట్టి అలాంటి ప్రమాదం అనేది ఉంది. ఆయన కంటెస్ట్ చేస్తామంటే ఇలాంటి ప్రమాదం వస్తుంది. ఎవరు కూడా స్వచ్ఛమైన మెజార్టీ వచ్చి స్వచ్ఛమైన గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు అయితే ఉండవు. సార్, పవన్ కళ్యాణ్ వెనుక ఈ బహిరంగ సభ పెట్టడం కానీ వీటి వెనుక బీజేపీ ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ ప్రోత్సహిస్తూ ఉంది అనేసి ఒక వాదన ఉంది. అది ఎంతవరకు నిజమండి? అది ఈరోజు ఈవినింగ్కి తెల్లనైపోతుంది. ఆయన బీజేపీలో చేరతాను. ఈ మధ్యలో వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారు వీళ్ళు బీజేపీతో చేరి బీజేపీని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారు, వాళ్ళ అన్నను ప్రకటిస్తారని గాలి వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమా కాదా అనేది రాజకీయాల్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి రూమర్స్. కానీ ఈరోజు ఈవినింగ్ ఆయన తీసుకునే నిర్ణయాన్ని బట్టి బీజేపీ అండదండలు పొగడతాడా, రాష్ట్ర గవర్నమెంట్ని పొగడతాడా, పొగడకుండా ఇద్దరిని ప్రశ్నిస్తాడా అనేది ఆయన స్టేట్మెంట్ బట్టి రేపు మనం ఈరోజు ఈవినింగ్కి 5కి 5:30 కంటే మనకు తెలిసిపోతుంది. ఆయన తీసుకునే నిర్ణయం బట్టి ఆయన రాజకీయ భవిష్యత్తు మనుగడ కూడా ఉంటుంది. ఏపీలో ఏదైనా స్టాండర్డ్ నిర్ణయం తీసుకోకపోతే ఇప్పుడు కూడా అటొక్క ఆట ఆడితే మటుకు ఆయన ఉనికికి కూడా ప్రమాదం వస్తుంది రాజకీయంగా. ఎందుకంటే నమ్మరు జనాలు, నమ్మలేదనుకో, ఆ సమాజ వర్గంగా నమ్మలేదనుకో, ఫాలోవర్స్గా నమ్మలేదనుకో, ఏంది మన అభిమాని హీరో పోటుకు ఒక మాట చెప్తాను, నమ్మకం చాలా విలువైంది. ఆ నమ్మకం పోగొట్టుకునే స్థాయిని కూడా రేపు అన్న చెప్పిన 175 పెడితే కూడా అంత ఎఫెక్ట్ అయితే చూపించాడు. ఇప్పటికైనా ఇంకా 2.5 సంవత్సరం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి పునాది చేసుకుంటే తప్ప, కొద్దిగా నమ్మకాన్ని కలిగిస్తే తప్ప ఆయన జనాల్లోకి రేపు 19 నిలబడే అవకాశం ఉంటుంది.
ఇట్ట కాదని కేంద్రాన్ని నుంచో భజన చేస్తా, రాష్ట్ర ప్రభుత్వం నుంచో భజన చేస్తా, రాష్ట్ర ప్రజలకు గాలి వదిలేసి దేవుడు దిక్కని గాలిలో దిక్కు పెట్టి దేవుడు దిక్కు అన్నట్టుంటే ఆయనకి 2019 కూడా ఆ నమ్మే పరిస్థితి ఈ మాత్రం కూడా ఉన్నదని మేమైతే భావిస్తున్నాం. ఓకే, పవన్ కళ్యాణ్ ఇవాళ తిరుపతిలో నిర్వహించే సభలో ప్రస్తావించే అంశాలను బట్టి పార్టీ యొక్క దిశానిర్దేశం ఉంటుందని చెప్పి ప్రధాన విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే మరో అంశాన్ని పరిశీలిద్దాం. ప్రధానంగా కాపు గర్జనకు మారు కాపు జేఏసీ సిద్ధమవుతూ ఉంది. రాష్ట్రంలో ఇటీవల కాలంలో కాపులను బీసీలో చేరుస్తామని చెప్పి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం పేర్కొన్న కథనం పట్ల మారు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. వచ్చే నెల 13వ తేదీన కాపు జేఏసీ రాజమండ్రిలో ఆందోళన చేపట్టాలని చెప్పేసి కార్యాచరణ ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా విశ్లేషిస్తాం. అంటే ఇదివరలో రాష్ట్రంలో జనవరిలో ఒకసారి, మేలో ఒకసారి, ఇట్లా 3 పర్యాయాలు ముద్రగడ పద్మనాభం గారు కాపు బలిజ ఆధ్వర్యంలో ఇట్లా ఆందోళన చేపట్టారు రిజర్వేషన్ కల్పించాలని. అది ఎంతవరకు సమంజసం? ప్రభుత్వం ఏమో వీటి పట్ల పారదర్శకంగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ ఉంది. కాపును ఆదుకునేందుకు ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసింది. అన్నీ చేస్తాను కూడా ఇంకా అలసత్వం చాటుతూ ఉందని చెప్పేసి ఆందోళన దిగుతున్నారు. ఇది నిజంగా ప్రభుత్వం అలసత్వం చాటుతూ ఉందా ఏంటి, ఎలా భావిస్తారు మీరు? కాపు రిజర్వేషన్ అనేది ఈ రోజు కాదు సార్. 1966 వరకు కాపు రిజర్వేషన్ ఉంది. 1910 నుంచి కూడా 1966 వరకు ఉంది. ఫస్ట్ మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి నెల్లిల సంజీవ్ రెడ్డి గారు ఉన్న రిజర్వేషన్ తొలగించడం జరిగింది. మళ్ళీ తర్వాత దామోదర్ సంజయ్ దళితుడు వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్ కల్పించారు. మళ్ళీ తర్వాత 1966లో కాసు బ్రహ్మానంద రెడ్డి ఉన్న రిజర్వేషన్ తీసేశారు. 1966 వరకు బలిజా కాపు ఒంటరి కులాలు రిజర్వేషన్ ఉన్నది, బీసీలుగా ఉంటారన్నారు వాళ్ళు. ఎప్పుడైతే ఈ రాజకీయ కుట్రలతో వీళ్ళు ఏడ ముందుకు పోతారనే ఉద్దేశంతో వీళ్ళు తొలగించినప్పటి నుంచి ఈ రోజు 60 ఏళ్ళు అవుతుంది. 60 ఏళ్ళ నుంచి మా ఉద్యమాలు చేస్తాను, మా ముందు నాయకులు చేస్తారు. ఈ రోజు నేను కాపునాడు అధ్యక్షుడిగా 14 ఏళ్ళు పనిచేస్తాను. కాబట్టి ఈరోజు ముద్దలగట్ట పద్మనాభం గారు ఈరోజు మాట్లాడుతున్నారు. 1994లో ముద్దలగట్ట పద్మనాభము బలిజల కాపు తెలగల కోసము ఒక దీక్ష చేసి జీవో నెంబర్ 30 వచ్చింది. ఆ రోజు మరిచెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ జీవో నెంబర్ 30 ఎలా ఇచ్చారో విధి విధానం లేకుండా ఇచ్చారో అది వెంటనే కోర్టు కొట్టేశారు. ఆ రోజు 94 నుంచి 2015 వరకు ముద్దలగట్ట పద్మనాభం ఏమైపోయినాడు? 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఉండి మొన్న 2014 ఎలక్షన్లో ముద్దలగట్ట పద్మనాభం అనే పెద్ద మనిషి బంపర్ దీంతో ఓడిపోయేసి ఏ పార్టీ సీట్ ఇవ్వకుండా ఇండిపెండెంట్గా కండక్ట్ చేసి ఓడిపోయిన వ్యక్తి ఈరోజు కొంతమంది రాజకీయ నాయకుల కుట్రతో ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది, కాపు భవనాలు ఏర్పాటు చేస్తుంది, కాపు పిల్లలు విదేశాలకు వెళ్ళి ఉన్నత చదువులు చదివేదానికి ప్యాకేజ్ ఇస్తుంది, చదువు సంధ్య లేని వాళ్ళకి కాపు కార్పొరేషన్ ద్వారా 2 లక్షల వరకు రుణాలు ఇచ్చి 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉంది. అనేక కార్యక్రమాలు 1-2 కాదు ఈ రోజు చేస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో వీళ్ళకి కళ్ళు ఓరవకుండా ఈ కొలమే ఆడ బాగుపడుతుందనే ఉద్దేశంతో కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది రాజకీయ పార్టీలు ఆయన రెచ్చగొట్టి ఈ రోజు ఉద్యమాన్ని మళ్ళా నువ్వు తీసుకురా చంద్రబాబు మీ వల్లే గవర్నమెంట్ కూర్చొని మీరు లేకపోతే రాలనేసి ఆయన రాజకీయ కుట్ర చేస్తారు. విద్యులగట్ట పద్మనాభం ఈరోజు చెప్తున్నాము ఆయన ఉద్యమం సక్సెస్ కాలేదు. కొంతమంది దేశద్రోహంతో రైలు దగ్గర పెట్టారు, పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టారు. ఆయన చేసింది మంచి పద్ధతి కాదు. అది ఎక్కడ కూడా కాపులు 60 ఏళ్ళ చరిత్రలో ఇలా నిరాహార చేసాం, సత్యాగ్రహం చేసాం, అమర నిరాహార చేసాం, అనేక కార్యక్రమాలు మండలం ముట్టడి చేసాం. గల్లీ నుంచి ఢిల్లీ వరకు సోనియా గాంధీ 4 సార్లు వెళ్ళాం. దివంగత రాజశేఖర రెడ్డి 2004 ఎలక్షన్లో మేనిఫెస్టోలో చేస్తామని బీసీలు చేస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి పెద్ద ఆయన తర్వాత 10 ఏళ్ళు మమ్మల్ని ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీ మాకు ఎలాంటి చేయకుండా మమ్మల్ని గొంతు కోసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దానికి సంబంధించి ఈరోజు వైకాపా పార్టీ. ఈరోజు ఈ వైకాపా పార్టీ అనుసరితో ఈ ముద్దలగట్ట పద్మనాభం వచ్చేసి ఈ రాష్ట్రంలో ఈ కులం కోసం నేను ఉంటాను, నేను కులం కోసం చేస్తాను ఇట్లాంటి గర్జలు పెట్టి 10 మందిని ఎంటర్ వేసుకొని చేస్తున్నారు. కాపునాడు అనేది సపరేట్గా ఉంది. కాపునాడు ఇప్పుడు కాపుల సంక్షేమం కోసం పనిచేస్తుంది. కాపు తెలగ బలిజల కోసం ఈ 4 తెగలు కూడా ఓసీ కేటగిరీగా కాపు తెలగ బలిజలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి ఈ 4 తెగలు కూడా సంక్షేమం కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆఫర్లు ఇచ్చేసి వాళ్ళు బాదుకోవాలనే విషయంగానే చంద్రబాబు మేము ఏ ఒక్క విషయంగా పోయి అడిగినా వెంటనే సైన్ చేస్తాం. లాస్ట్ మంత్ ఏప్రిల్లో పోయేసి సార్ అందరు పిల్లలు వెళ్ళి ఫారెన్ చదువుతున్నారు సార్, మా ప్రతిభ కలిగిన పిల్లవాళ్ళు ఉన్నవాడు లేకుండా ఆర్థిక మార్గం లేకుండా ఉంటే ఒక్కొక్క స్టూడెంట్కి 9 లక్షల రూపాయలు 11 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి విదేశీ చదువులు 145 మందిని లాస్ట్ మంత్లో పంపించడం జరిగింది మా ద్వారా. మేము ఇచ్చిన దీనివల్ల మళ్ళీ ఈ నెల మళ్ళీ ఆగస్టులో నోటిఫికేషన్ పెడతాను, మీరు ఎంతమందినైనా పెట్టుకోండి ఇస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు మా వాళ్ళందరూ అప్లై చేసుకుంటున్నారు విదేశీ చదువులకి. వాళ్ళకంతా కూడా ఒక్కొక్క వ్యక్తికి 11 లక్షల రూపాయలు ఒక విద్యార్థికి ఇస్తున్నాడు. దీనికంటే గత 60 ఏళ్ళ నుంచి జరిగిన మేలు ఇప్పుడు జరుగుతా ఉంటే
దీన్ని ఎట్లన్నా రాకుండా చేయాలనేసి ఈ ముద్దలగడ్డ పద్మనాభం లాంటి నిరుద్యోగులు, రాజకీయ నిరుద్యోగులు ఈ రోజు ఏదో ఉద్యమం చేస్తారు. ఏ ఉద్యమం కాదండి, గత ఉద్యమం కన్నా కదా ఆయన ఏం చేయలేడు. కొంతమంది వైకాపా వాళ్ళు ఆయన చుట్టూ పూర్తిగా అల్లుకొనేసి ఆయన రెచ్చగొడతారు. ఈ వైకాపాలో ఉన్న మా బలిజ వాళ్ళు మళ్ళా ఈ జిల్లాలో మీకు తెలుసు ఆయనకి కార్యక్రమాల కోసం మొన్న ఏఎస్ మనోహర్ ఎక్స్ ఎమ్మెల్యే అయిన వైకాపా కేట కోకల అశోక్ కుమార్ అధికార ప్రతినిధి జంగాలపల్లి శ్రీనివాసులు చెప్తున్నాను మన ఎమ్మెల్యే కండక్ట్ చేసిన వైకాపా వీళ్ళు రెచ్చగొట్టు కాకపోతే వీళ్ళు మళ్ళా తప్పుకొని మేము చేయలేదంటామంటే దీని మించి ప్రభుత్వంలో ఇంటెలిజెంట్ ఉంది. ఇంటెలిజెంట్ లో వీళ్ళు చేసిన చరిత్ర అంతా ఉంది. ఎవరైతే ముద్దలగడ్డ పద్మనాభం వెనకలు ఉన్నారో క్లియర్ చేస్తారు. ఆయన ఈ రోజు కొల ద్రోగిగా ఈ రోజు తయారవుతున్నాడు. కొలానికి మేలు చేసేది కాదు. రాష్ట్రంలో ఎక్కడ బలిజోలు కాకపోతే మన రాజకీయ ఉరికి చెప్పండి. వైసీపీ నేతృత్వంలోని కాపు ఉద్యమం అంతా అలజడికి కారణం అంటున్నారు. ఎంతవరకు నిజమండి? ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. మా అన్నం చూసి నాకు చాలా బాధ వేసింది ఈ ఒక్క విషయంలో. జిల్లా కాపు ఉద్యమ నాయకుడు, కాపు సంఘానికి అధ్యక్షుడు సరితా నాగరాజు గారు, అందరికి తెలిసిన సుప్రసిద్ధుడు ఆయన. మా అన్న గొప్పగా చెప్తాను. 145 మందిని ఎన్ఆర్ఐ చదువులు చదివిస్తున్నాడు మా చంద్రబాబు నాయుడు. ఎవరి పుణ్యం అన్నా, ముద్దలగడ్డ పద్మనాభం పుణ్యం అన్నా? చాలా పొరపాటు అండి ఇది, చాలా పొరపాటు. 2012లో చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నప్పుడు అనంతపురం నుంచి మేము సత్యాగ్రహం చేశాం 3 రోజులు. ఆ రోజు చెప్పాడు చంద్రబాబు నాయుడు సంవత్సరానికి 1000 కోట్లు నేను ఇస్తా, 6 నెలల్లో మీకు రిజర్వ్ కలిగిస్తాను ఆ రోజు చెప్పాడు. 2015 కాదు, దాన్ని పే చేసుకుని ఏ రోజు ఈయన 94 నుంచి ముద్దలగడ్డ పద్మనాభం గారు 94 నుంచి 2015 వరకు ఏ రోజు ఏ ఉద్యమంలో చిరంజీవి గారు పార్టీ టైం అవుతుంది కానీ ఫస్ట్ 100 కోట్లు 1000 కోట్లు బడ్జెట్ ఇస్తున్న రాష్ట్ర సర్కారు 100 కోట్లతో ముగించేసింది. కాపులు బీసీలో చేస్తాను మేనిఫెస్టోలో పెట్టారు. మేనిఫెస్టో అంటే ఏ పార్టీకైనా భగవద్గీత సమానం ఉన్నా అది మీ పార్టీ మా పార్టీ ఇంకో పార్టీ కాదు. మేనిఫెస్టోలో పెట్టింది మాత్రమే. 1000 కోట్లు ఇస్తాను, కార్పొరేషన్ చేస్తాను అని చెప్పిన వాళ్ళు బీసీలో చేస్తానని చెప్పింది చంద్రబాబు నాయుడే, మేము కాదు. ఫస్ట్ సంవత్సరం బడ్జెట్ 100 కోట్లు పెట్టారన్నా. ఏం చేస్తాడు ముద్దలగడ్డ పద్మనాభం గారు? వెయిట్ చేయడు. ఆయన సిన్సియర్ నాయకుడు, కాపు నాయకుడు. మీరు విమర్శించుకుంటే మేమైతే ఏం చేయలేదు. కాపు నాయకుడిగా ఎవరు యాక్సెప్ట్ చేయలేదండి. 10 లక్షల మంది తిరిగి విలువేందో ఆయన విలువేమో వచ్చాడు ముద్దలగడ్డ పద్మనాభం. రాజకీయ నాయకులందరూ కూడా ఏమి కాలేదు. ఆయన రాజకీయ నాయకులు వచ్చారు, ఎవరు కూడా నాయకులు ఎవరైతే రూపాయలు ముద్దలగడ్డ చేపించారండి. అంతేగాని ఎవరు కాపు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు ఒక సిస్టమ్ ఏ పార్టీ ఏ కులాన్నైనా కల్పించాలంటే చట్ట పద్ధతి కావాలి. చట్ట పద్ధతి కావాలంటే మంజునాథ్ కమిటీ ఏర్పాటు చేశాడు. రిపోర్ట్ తీసుకుంటా ఎవరు ఉద్యమం చేసిన అవసరం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలు చేస్తారు చంద్రబాబు. ఏమి కాదు పొలానికి చేయటం ఆయన చేసిన పెద్ద మనిషి జీవో నెంబర్ అమలు చేసుకోండి 30 ఇది ఇవాళ మీడియా వాచ్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొని పత్రికలో వచ్చిన కథనాల మీద సమీక్షించినటువంటి శ్రీ సరితా నాగరాజు గారికి అలాగే రవిచంద్ర గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ మీడియా వాచ్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే సమయానికి జరిగే మరో మీడియా వాచ్ కార్యక్రమంలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.